హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నా అనుకుంటుండ్రో చెప్పేస్తే వినేసేయండి, చూపిస్తే చూసేసేయండి. అవును, ఇంతకు మీ దసరా షాపింగ్ ఎక్కడి దాకా వచ్చింది? మాదైతే విశాల్ మార్ట్కి వెళ్ళేదానికి వచ్చింది. మీది అయిపోయిందా, అయిపోలేదా? దసరా ముందు వెళ్తారా? మేమైతే 1 వీక్ ముందు నుంచే ఈసారి షాపింగ్ మొదలు పెట్టేసాం. ఎప్పుడైనా నార్మల్గా పిల్లలకి కేఎల్ఎమ్, వైభవం అట్లాంటి మాకు ఎక్కడైతే షాపింగ్ చేస్తామో అక్కడే తీసుకునేవాళ్ళం. ఈసారి మాత్రం ఖచ్చితంగా విశాల్ మార్ట్కి వెళ్ళి షాపింగ్ చేయాలని పట్టుబట్టి మరి విశాల్ మార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసాం. పిల్లల వరకే. అసలు చాలా బాగున్నాయి. అసలు నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం విశాల్ మార్ట్కి. అంతకుముందు నార్మల్గా మాకు ఎక్కడైతే చీరలు అవి తీసుకుంటామో దానిపైన పిల్లలు ఉంటాయి, అక్కడికి వెళ్ళే షాపింగ్ చేసేసేది. అక్కడ ఇన్ని మోడల్స్ లేవు. ఫ్యాన్సీవి లేదంటే డైలీ వేర్వి, పార్టీ వేరు డైలీ వేర్ అట్లా ఉండేవి. ఇక్కడైతే డైలీ వేర్, పార్టీ వేర్ అన్ని రకాలు ఉన్నాయి. అసలు మామూలుగా లేవు. స్వెటర్స్ అవి ఇవి కానీ అన్నీ ఉన్నాయి. స్వెటర్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు కాస్ట్ కూడా మరీ అంత ఎక్కువేం అనిపించలే. క్వాలిటీ మంచిగా ఉంది, ప్రైస్ కూడా తక్కువనే ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన ఫ్రాక్స్ ఏమో 699 ఉన్నాయి. నార్మల్గా బయట 800, 900, 1000 రూపాయలు తీసుకుంటారేమో, కానీ ఇప్పుడు ఎట్లాగే ఇన్స్టాలో ఒరిజినల్ రిప్లికా నడుస్తుంది కదా, సేమ్ ఇది కూడా అట్లనే ఉండిద్ది. ఇది కొంచెం క్లాత్ మంచిగా ఉంది అండ్ సాఫ్ట్గా ఉంది. నెట్ అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మాత్రం ఎక్కడికి వెళ్ళినా నాకు ఇదే కనిపిస్తుంది. చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఉంటే మిడ్డీ చూడండి ఎంత ముద్దుగా ఉందో. కింద గేర కూడా అంత ఫుల్గా ఇచ్చిండ్రు చిన్నపిల్లలకైనా కూడా. చాలా మంచిగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేసి మంచి మంచి డ్రెస్సులు వేయచ్చు. అండ్ ఈ విశాల్ మార్ట్లో బాయ్స్కి కూడా తక్కువేం లేవు. బాయ్స్కి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. అసలు ఒక్కటి కాదు, రెండు కాదు, ఒక్కొక్క వెరైటీకి చాలా మోడల్స్ ఉన్నాయి. అసలు నైట్ డ్రెస్సులు కానీ అన్నీ A to Z అన్నీ ఉన్నాయి. ఈసారి ఒకవేళ మీకు దగ్గరలో ఎక్కడైనా విశాల్ మార్ట్ ఉంటే ట్రై చేయండి. అక్కడికి వెళ్ళి చాలా బాగున్నాయి. చెప్పులు కానీ, వాళ్ళు ఆడుకున్న బొమ్మలు, ఆడపిల్లలు అయితే క్లిప్పులు, రబ్బర్లు అవన్నీ ఉన్నాయి. అండ్ పైన కూడా స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. పప్పులు ఉప్పులు అవి కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి అసలు విశాల్ మార్ట్లో. మీరు ఇంతవరకు వెళ్ళారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. అండ్ దీనికి వెళ్తే ఏంటంటే బెనిఫిట్, మనం అక్కడ షాపింగ్ చేసుకుంటుంటే పిల్లలు ఇటు సైడ్ ఆ బొమ్మలతో ఆడుకుంటారు. అంటే వాళ్ళు ఏం ఆడుకోమని చెప్పరు, మన పిల్లలు బొమ్మలు కనిపిస్తే ఊకోక ఆడుకుంటారు. వెళ్ళినప్పుడు ట్రై చేయండి, మీ షాపింగ్ కూడా ప్రశాంతంగా అయిపోయిద్ది. అండ్ వాళ్ళ ఆట కూడా హాయిగా అయిపోయింది. ఇంటికి రాగానే ఇంకా అలసిపోయి పడుకుని పోతారు. మా పిల్లలు అయితే మొత్తం ర్యాక్ మొత్తం ఖాళీ చేసి అన్నీ కింద పెట్టిండ్రు. మళ్ళీ మేము అన్నీ ఎలా ఉన్నాయో అట్లా ఎంత నీట్గా ఉన్నాయో అంత నీట్గా ఏం పెట్టలేదు, కానీ నార్మల్గా అన్నీ ఆ పైన పెట్టేసి వచ్చేసినాం. వాళ్ళు ఆడుకున్నంతసేపు ఇంకా మా షాపింగ్ అయితే మంచిగా అయిపోయింది. ఒకసారి వెళ్తే ట్రై చేయండి. ఒకవేళ షాపింగ్ మీరు చేయకపోతే విశాల్ మార్ట్లో ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చాయి. నార్మల్గా అయితే నాకు బాయ్స్ బట్టలు అంత నచ్చవు నిజంగానే. ఒక ప్యాంటు, షర్టు అవి తప్ప ఇంకేం ఉండవని నచ్చవు. కానీ విశాల్ మార్ట్లో మాత్రం టీ షర్ట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఆడపిల్లలకి అయితే ఇంకా బాగున్నాయి. అట్లానే ప్రైస్ కూడా ఏం ఎక్కువ లేదు. క్వాలిటీ మంచిగా ఉంది అండ్ ప్రైస్ కూడా తక్కువనే ఉంది. అలా అని అన్నీ మంచిగా లేవు. కొన్ని చిన్న డ్యామేజ్లు ఉన్నాయి. లైట్గా ఎక్కడో ఒకటి చిన్నగా డ్యామేజ్ ఉంది. చూసుకొని తెచ్చుకోవచ్చు. షాపింగ్లో మనకు నచ్చినంత టైం ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి. ఎందుకంటే పిల్లలకి 700, 800 పెట్టి తెస్తే మనం వాళ్ళకి వేసేదే 2-3 నెలలు వేస్తాం. అంతకు మించి ఇంకా వేయలేం. కాబట్టి తెచ్చేవి కొంచెం చూసి నీట్గా తెచ్చుకోండి. మీరు కూడా మా లెక్కనే కింద చీరలు షాపింగ్ అయిపోగానే పైన పిల్లలకి అట్లా తీసుకుంటారా, లేదంటే ఇట్లా పిల్లలకి సపరేట్గా తీసుకునే కాడ సపరేట్గా ఉన్న దగ్గరికి వెళ్ళి తీసుకుంటారా? ఇక నుంచి నేనైతే ఇట్లనే చేయాలి. విశాల్ మార్ట్కి కానీ, ఫస్ట్ క్రై కానీ అందులో కూడా మొత్తం చిన్నపిల్లలు ఉంటాయిగా, అట్లా మొత్తం చిన్నపిల్లలు ఉండే దగ్గర తెచ్చుకుంటే మనకు బెనిఫిట్. మనకి షాపింగ్ ప్రశాంతంగా అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏడ్చేది అవి ఇవి ఏమి ఉండవు కాబట్టి హ్యాపీగా అయిపోద్ది. ఇంకా మీ దసరా షాపింగ్ అయిపోకపోతే ఇట్లా ట్రై చేయండి. అంగన్ మా ఇద్దరు పిల్లలు ఇక్కడ మంచిగా ఆడుకుంటారు. అసలు ఏడవని కూడా ఏడవలే. కాకపోతే లాస్ట్ బిల్లింగ్ వేసే దగ్గర ఆ బొమ్మ కావాలని అన్నారు, కానీ వెనక్కి బార్కోడ్ లేదమ్మా, బిల్లు రాదు, మళ్ళీ వేరే స్టాక్ రాగానే తీసుకుందామని చెప్తే ఇంకా వాళ్ళిద్దరు అక్కడ పెట్టేసి వచ్చేసిండ్రు. ఏమంత సపోర్ట్ చేయలే. మంచిగా 1 గంట 2 గంటల సేపు ఆడుకున్నారు. ఇంకా
అలా చూసుకొని ఇంకా కిందకి వచ్చేసాం. పైకి కూడా వెళ్ళాం ఏమేమి ఉంటాయా, ఏమేమి ఆఫర్లు ఉన్నాయా అని చూడడానికి. ఎక్కువైతే బిస్కెట్స్ మీదనే ఉన్నాయి. మ్యారీగోల్డ్ ఇట్లాంటి క్రీమ్ బిస్కెట్స్ అవి ఇవి వాటి మీదనే ఎక్కువ ఉన్నాయి, కానీ పప్పులు ఉప్పుల మీద మరీ అంత ఎక్కువ ఏం లేదు. బిస్కెట్స్ మీద మాత్రం బాగానే ఉన్నాయి, ఎందుకంటే బిస్కెట్సేగా పిల్లలు ఎక్కువ తినేది, అందుకనే వాటి మీద ఎక్కువ ఉండేటట్టున్నాయి. కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఇవి కూడా మేము తీసుకొని ఇంకా అక్కడనే షాపింగ్ అంతా అవ్వగొట్టుకొని వచ్చినాం. మీ దసరా షాపింగ్ ఎక్కడ అయిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చిన్నపిల్లలు ఉండి కొంచెం మంచి క్వాలిటీలో ప్రైస్ తక్కువలా కావాలనుకుంటే మాత్రం నేను సజెస్ట్ చేసేది విశాల్ మార్టే. ఒకసారి విశాల్ మార్ట్కి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం, కానీ చాలా వీడియోస్ చూసా, కానీ మాకు దగ్గరలోనే ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇంకా తెలిసినాక ఇంకా అసలు ఊకోలే, పోవాలి అక్కడే చేయాలనుకున్నాం, ఇంకా అక్కడే చేసాం. బాగుంది, నాకైతే చాలా నచ్చాయి. బాయ్స్లో కూడా ఇన్ని రకాల వెరైటీలు ఉన్నాయా అని అనిపించింది. ఇంకా అక్కడ అయిపోగానే కిందకి వచ్చాం. కిందకి రాగానే ఇంకా లేడీస్ ఉన్నాయి, మొత్తం డ్రెస్సులు టాప్లు అవి ఇవి వెస్ట్రన్ వేర్ కూడా ఉన్నాయి. వెస్ట్రన్ వేర్ బాగున్నాయి అన్నిటికన్నా. వచ్చాము అలా చూసాం. ఎవరు షాపింగ్కి వచ్చిన లేడీస్ మాత్రం చూడకుండా ఆగరు కదా, అందుకని నేను కూడా అన్నిటి మీద ఒక కన్నేసి అలా చూసుకొని ఎక్కడైనా మంచిది ఉందేమో అని చూసుకొని వచ్చేసా. ఇప్పుడు చూపించిన కాటన్ది కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. వెస్ట్రన్ వేర్ ఎక్కువ ఉన్నాయి, నార్మల్వి కూడా ఉన్నాయి, కానీ వెస్ట్రన్ వేర్ అయితే చాలా బాగున్నాయి. ఇంకొండి ఆఫర్ 1 ఇక్కడ ఇట్లా పెట్టేసిండ్రు. అలా చాలామందే వచ్చారు విశాల్ మార్ట్కి, చిన్నపిల్లల్ని వేసుకొని వచ్చారు. వాళ్ళు నా బొమ్మల దగ్గర వదిలేస్తుండ్రు, వీళ్ళు షాపింగ్ వీళ్ళు చేసుకుంటుండ్రు. చాలా మంచిగా అయిపోయింది. ఇంకా అర్థం కనిపించేసరికి నేను మా చిన్నోడు ఎలా వీడియో తీస్తున్నాం, మా చిన్నోడు ఫోన్ ఆన్ చేయంగానే చెయ్యి ఊపేస్తాడు, ఎందుకంటే హాయ్ ఎవ్రీవన్ అని చెప్పడానికి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.